పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు కడియం, దానం అనర్హత పిటిషన్స్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పిటిషన్పై ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు కడియం విషయంలో ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు కడియం, దానం అనర్హత పిటిషన్స్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు ఇవ్వనున్నారు. స్పీకర్ ఇవ్వబోయే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. దానం నాగేందర్ పిటిషన్పై ఎలాంటి తీర్పు ఇస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇటు కడియం విషయంలో ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రేపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు కడియం, దానం అనర్హత పిటిషన్స్పై స్పీకర్ గడ్డం ప్రసాద్ తుది తీర్పు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందిస్తారు. చారి, ఓవర్ టు యు. అనర్హత పిటిషన్లకు సంబంధించినటువంటి తీర్పును ఇవాళ మరి కాసేపట్లోనే స్పీకర్ ఇవ్వబోతున్నారు. రేపు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని ఫిరాయించారు. వీటిలో 8 మందికి సంబంధించినటువంటి విచారణ ముగిసింది, అలాగే జడ్జిమెంట్ కూడా ముగిసింది. అయితే ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ ఇటీవలనే ముగిసింది. కడియం శ్రీహరి, అటు దానం నాగేందర్ ఇద్దరికి సంబంధించినటువంటి విచారణ ముగిసింది. ఇవాళ జడ్జిమెంట్ ఇవ్వడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముగిశాయి. అటు ఇద్దరు పిటిషన్దారులకు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్టీలకు కూడా స్పీకర్ కోర్టు హాల్ కి ఉదయం 10 గంటలకి రావాలని నోటీసులు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి వెళ్లాయి. అయితే ప్రధానంగా 8 మందికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఎలా ఉన్నా కూడా ఈ ఇద్దరికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ మీదనే కొంత ఆసక్తి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారు. కాబట్టి ఆయన పార్టీ ఫిరాయించాడు అనేదానికి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయనేటువంటి ఆర్గ్యుమెంట్స్ ని అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పడం, అదే ఎవిడెన్స్ గా స్పీకర్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. అలాగే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయంలో కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ తన కూతురు వరంగల్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఆయన అప్పీల్ చేయడం, పలు సభలు సమావేశాల్లో పాల్గొన్నటువంటి అంశాలన్నింటినీ కూడా స్పీకర్ కోర్టులో ఇవి ఎవిడెన్స్ గా ప్రొడ్యూస్ చేశారు. ఇలా ఇద్దరికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ని పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా జడ్జిమెంట్ ఉంటుంది అనేటువంటి ఆసక్తి అటు బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎపిసోడ్ ని క్షుణ్ణంగా చూసినటువంటి వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించలేదు, అందుకు సంబంధించినటువంటి ఆధారాలని ప్రొడ్యూస్ చేయలేకపోయారు అనేటువంటి జడ్జిమెంట్ ని స్పీకర్ ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి విషయంలో ఇచ్చినటువంటి ఆధారాలను స్పీకర్ ఏ మేరకు పరిగణలోకి తీసుకుంటారు, ఒకవేళ వీటిని పరిగణలోకి తీసుకున్నా కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు, ఒకవేళ స్పీకర్ నిజంగానే అనర్హత వేటు వేయాల్సి వస్తే దానం నాగేందర్ విషయంలో అనర్హత వేటు ఉంటుందా, లేదంటే కడియం విషయంలో జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం ఆసక్తిగా హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఈ 2 అంశాలకు తెరబడేటువంటి అవకాశం ఉంది. ఈ 2 అనర్హత పిటిషన్లపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ చారి.